ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన గొప్పదేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినం అనుగ్రహించిన నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినం నాయన నాతో కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ వాక్యంలోన నాయన ఆశీర్వాదమును సంపాదించుకొని నీ హెచ్చరికల చేత దేవా మమ్మల్ని సరిదిద్దుకునేదానికి కావాల్సిన కృపను అనుగ్రహించి దీవించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 39వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. మనము చదివిన వాక్య భాగంలో ఉన్న కార్యములు అనేక సార్లు చదువుకున్నవి, ధ్యానించినవి. యోసేపు పోతీఫర్ యొక్క భార్య చేత పాపమునకు ఆకర్షించబడినప్పటికీ దేవుని ఎదుట తన హృదయము యథార్థముగా ఉండాలని ఆశించిన దాన్ని బట్టి తాను శిక్షను పొందుకునేదానికి కూడా సిద్ధపడ్డవాడిగా అక్కడ నుండి పారిపోయిన ఒక సంఘటన మనం చూస్తున్నాం. ఆయన అక్కడ నుండి పారిపోయిన దాని యొక్క పరివర్షణం ఏమిటి? తాను చేయని నేరము కోసము చెరలో వేయబడ్డాడు, శిక్షించబడ్డాడు. యోసేపు యొక్క జీవితమును మనము చూసినట్లయితే ప్రారంభం నుండే పోరాటములతోనే ఉండటం మనం చూస్తున్నాం. తన యొక్క సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. తన సహోదరులు అతని అమ్మివేసినారు. అతడు ఒక బానిసగా ఐగుప్తు దేశమునకు వచ్చినాడు. ఒక ఇంటిలో బానిసగా ఉన్న ఒక వ్యక్తి చేయని నేరము కోసము చెరలోకి త్రోయబడ్డాడు. ఆయనను తన యొక్క హృదయమును దేవుని కోసము నమ్మకముగా యథార్థముగా కాపాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము తన పట్ల సంపూర్ణము చేసేదానికి ప్రభువు కలిగిన ఉద్దేశములను తన జీవితంలో తాను గ్రహించుకునేదానికి ఇంకా సమయం రాలేదు. శోధన ముందు వెళ్తున్నాడు, కానీ ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే శోధించబడినప్పటికీ దేవుని కోసం నమ్మకముగా నిలబడేదానికి ప్రభు తనకు కృపనిచ్చినాడు. అయితే అపవాది అయిన వాడు తనను ఎలాగైనా కృంగదీయాలని ప్రయత్నించినాడు. ఎన్నో రకాలుగా సహోదరుల యొక్క కోపమును బట్టి, వారు అతనికి విరోధంగా చేసిన కార్యములను బట్టి, ఎందుకు ఇలా చేస్తున్నారని వారికి విరోధమైన మనస్సు రాలేదు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పాపము చేసేదానికి తరుణం దొరికినప్పుడు పాపము చేయలేదు. చేయని నేరము కోసము చెరలో వేయబడ్డప్పుడు అక్కడికి వెళ్ళి నేను చేయని నేరం కోసం చెరలో ఉన్నానని ఎక్కడ దాని గురించి మాట్లాడినట్లు మనం చూడలేదు. తాను ఎక్కడ ఉన్నను దేవునికి నమ్మకముగా ఉండాలనేది యోసేపు యొక్క జీవిత ప్రణాళికగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి నేను నమ్మకముగా ఉండాలి, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, ఆయన ఎదుట నా హృదయము యథార్థముగా ఉండాలి, ఆయన నా దేవుడు పరిశుద్ధుడు అని ఒక దృఢమైన నమ్మకమును, స్థిరమైన విశ్వాసమును కలిగిన వాడిగా యోసేపు జీవించినాడు. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది. ఒక దినము ఇశ్రాయేలీ జనాంగమంతా ఐగుప్తుకు రావాల్సిన వారిగా ఉన్నారు. వారి యొక్క ఆహారము, వారి యొక్క అవసరతలు తీర్చేదానికి ముందుగానే యోసేపును అక్కడ సిద్ధపరిచి ప్రభు ఉంచి ఉన్నాడు. వెళ్ళిన మార్గములో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో పోరాటములు ఉన్నాయి. కానీ తన జీవితములో దేవునికి నమ్మకముగా ఉన్నదాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళికను గ్రహించుకునేదానికి తనకు ప్రభు తన కృపనిచ్చినాడు. క్రమక్రమముగా తన కుటుంబం నుంచి దూరం చేయబడిన తర్వాత బానిసగా ఈ చెరకు వెళ్ళిన ఒక వ్యక్తి దేవుని కృపణ చేత సింహాసనానికి, అనగా సింహాసనంలో ఉన్న ఫరోకు తర్వాత వ్యక్తిగా హెచ్చించబడ్డాడు. ఒంటరిగా వచ్చిన వ్యక్తి కుటుంబస్తుడిగా మార్చబడ్డాడు.
దేవుని కోసం నమ్మకముగా నిలబడిన దాన్ని బట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కృప నాకు కావాలి అనుకున్నాడు కాబట్టి ప్రభు అతని ద్వారాగా చేయాలనుకున్న కార్యములను సంపూర్ణం చేసేదానికి తాను సమర్పించుకున్నాడు. అపవాది ఈ కార్యములు జరగకూడదు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనే బానిసలుగా ఉండాలన్న తలంపు కలిగి ఉండొచ్చు, లేకుంటే వారికి చేయవలసిన ఆ కార్యములను సంపూర్ణం చేయని ఆటంకపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ దేవుని మార్గమును విడవని యోసేపు అంతం వరకు నమ్మకంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఒక దినం ఇశ్రాయేలీలు ఇక్కడికి రావాలి, 400 సంవత్సరాలు ఇక్కడ బానిసగా ఉంటారని ప్రభు ముందుగానే అబ్రాహాముకు 15వ అధ్యాయము 13వ వచనం ఆదికాండంలో ఈ మాటను తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ దేశంలో రావాలి, అక్కడ బానిసలుగా ఉండాలి, ప్రభు వారిని విడిపించే సమయం వరకు వారు అక్కడ ఉండాలి, వారికి మార్గాన్ని సిద్ధపరిచి వారికి మొదటిగా వచ్చినప్పుడు తగిన రీతిగా పోషించే ఒక వ్యక్తిగా యోసేపు ఆ స్థలంలో ఉండటం మనము చూస్తున్నాం. ఆయన ఐగుప్తు దేశమునకు మాత్రమే కాదు, వలస వచ్చిన ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆహారమును పెట్టే వ్యక్తిగా ప్రభు అతన్ని హెచ్చించడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుని యందు, దేవుని యొక్క కార్యమునందు శ్రద్ధ కలిగి నమ్మకముగా జీవించేవారిగా, నన్ను ఆయన చూస్తున్నాడు, ఎవ్వరు చూసినా చూడకపోయినా నా ప్రభువు చూస్తున్నాడనే ఆ మనస్సు కలిగి దేవుని యందు భయభక్తులతో జీవించినట్లయితే, ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుని కోసం నిలబడతానని నీవు దృఢముగా నమ్మినట్లయితే ప్రభు నీ జీవితమును అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తారని దేవుని యొక్క వాక్యం మనకు యోసేపు జీవితము ద్వారాగా నేర్పిస్తూ ఉన్నాడు. తాను కృంగిన సమయంలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎంతగానో తాను మానసికమైన ఒత్తిడికి వెళ్ళి ఉంటాడు, కానీ దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు, అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుని యొక్క కృపను తన జీవితంలో అనుభవించినాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క కృపను సంపూర్ణంగా అనుభవించాలని ఆశించినట్లయితే, సంపాదించుకోవాలన్న మనస్సు కలిగి ఉన్నట్లయితే, దేవుని చిత్తము నెరవేర్చే అంతవరకు, దేవుని చిత్తం నీ జీవితం నెరవేర్చబడేంత వరకు విధేయుడుగా, లోబడిన వ్యక్తిగా దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళే జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నించము. ఆయన సహాయము నీకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దేవా యేసయ్య, ఈ ఉదయకాలమున యోసేపు యొక్క జీవితం ద్వారా మరలా ఒక్కసారి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును నాయన, తాను చిన్ననాటిలో నుండి అనేకమైన కార్యముల చేత శోధించబడినప్పటికీ అంతం వరకు నీ కోసం నమ్మకముగా నిలబడాలని ఒక నిర్ణయం కలిగి ఉన్నదాన్ని బట్టి తండ్రి, తన యొక్క తండ్రి యొక్క ఇంటిలో నుండి దూరము చేయబడ్డాడు, తను ఉన్న స్థలములో అపనింద పొందినాడు, చెరలోకి వెళ్ళినప్పటికీ నిన్ను విడవలేదు నాయన. ఆ కార్యం చేత నీవు ఆయన ఆశీర్వదించి ఫరో తరువాత ఫరో అంతటి వాడిగా చేసి ప్రాంతంలో ఉన్న వారందరికీ నాయన అన్నదాతగా నీవు ఆయన మార్చినావు. అలాంటి కృపను నువ్వు మాకును అనుగ్రహించాలనుకుంటున్నావు తండ్రి. అయితే మేము శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవా, నీకు విరోధముగా మాట్లాడే ఆ అనుభవంలో నుంచి బయటకు రావాలని ఈ దినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటాం. శోధన సమయంలో నీ వైపు చూసి దేవా, నిన్నేనైనా హత్తుకొనేదానికి మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.